నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. 2024 నుంచి భారతదేశంలో ప్రతి సంవత్సరం 2 సార్లు దీపావళి జరుపుకోవడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో మొదటిది 500 సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రమూర్తి అయోధ్యను చేరుకుంటున్న సందర్భంగా జనవరి 22 అయితే, మరొకటి సాంప్రదాయబద్ధంగా ప్రతి ఏడు మనం చేసుకునే దీపావళి జనవరి 22, 2024. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. నరేంద్ర మోడీ సంకల్పం నెరవేరిన రోజు అని చెప్పొచ్చు. అసలు అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి మోదీ ఏ సంకల్పం తీసుకున్నారు, ఈరోజు ఆ సంకల్ప బలం ఏ మేరకు నెరవేరింది, అయోధ్య రామ మందిర నిర్మాణంలో మోదీ పాత్ర ఏంటి, ఈ వీడియో ద్వారా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. 140 करोड़ देशवासियों को अयोध्या की इस पवित्र भूमि से प्रार्थना कर रहा हूं। अयोध्या की प्रभु राम की नगरी से प्रार्थना कर रहा हूं। मैं 140 करोड़ देशवासियों को हाथ जोड़ करके प्रार्थना कर रहा हूं कि आप 22 जनवरी को जब अयोध्या में प्रभु राम विराजमान हो, अपने घरों में भी श्री राम ज्योति जलाएं, दीपावली मनाएं. ఆయన పిలుపుతో దేశమంతా వెలిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రతి ఇంట్లో 5 దీపాలు పెట్టి రామునికి పూజను అంగరంగ వైభవంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టకు సంబంధించి యావత్ ప్రపంచంలోనే హిందూ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇదంతా ఊరికే రాలేదు. చరిత్రలో ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాల తర్వాత సాధించగలిగాం. ఈ పోరాటాలు, త్యాగాలలో నరేంద్ర మోదీ పాత్ర ఏంటి అనేది ఈ వీడియో ద్వారా అసలు కథ, మీకు తెలియని అసలైన వాస్తవ కథను మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. అయితే కొన్నేళ్ల క్రితమే రామమందిర పనులు ప్రారంభిస్తామని మోదీ తీసుకున్న సంకల్పం చివరి దశకు చేరుకుంది. శ్రీరామునిపై పూర్తి విశ్వాసం మరియు మోదీ నిస్వార్థ భక్తి ఈ రోజు ఆయన సంకల్పం నెరవేరడానికి కారణమైంది. రామ జన్మభూమి స్థలంలోని ఈ ఆలయాన్ని నిర్మించారు. భూలోకంలో రాముడు జన్మించిన ప్రాంతానికి వెళ్తా రామమందిర నిర్మాణాన్ని ఏ శక్తి ఆపలేదు. ఇది నరేంద్ర మోదీ సంకల్పం. దశాబ్దాల క్రితమే ఆయన ఈ సంకల్పం తీసుకున్నారు. గుజరాత్ లోని లోక్ అదాలత్లో ఈ తీర్మానం చేశారు. 1990లలో అయోధ్య అనే సంఘటనలో ఈ సంకల్పానికి పురుడు పోశారు. మోడీ సంకల్పాన్ని మొత్తం 3 భాగాలుగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మొదటిది, ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉన్నప్పుడు మోదీ ఏ ప్రయత్నం చేశారు. ఇక రెండవది, బీజేపీ నాయకుడిగా ఆయన పాత్ర ఏంటి, ఆయన అందించిన సహకారం ఏంటి. ఇక మూడవది, ప్రధానిగా ఆయన నిబద్ధత ఏంటి అనేది. ఇక 1970లో ఆర్ఎస్ఎస్ లో ప్రచారకగా ఉన్న సమయంలోనే రామ జన్మభూమి ఉద్యమం మొదలైంది. ఆ సమయంలోనే నరేంద్ర మోడీ ప్రసంగాలు చాలా శక్తివంతమైనవిగా ఉండేవి. అయోధ్యలో అదాలత్ ఏర్పాటు చేశారు. అదాలత్ ఏర్పాటు చేసినప్పుడు మోదీ చేసిన ప్రసంగాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకునేవి. అంతేకాదు, వినేవారిని కూడా ప్రభావితం చేసేది అని చెప్పేవారు చాలా మంది. అది ఎంతగా అంటే ఆ ఆడియోను రికార్డ్ చేసి ప్రసంగం యొక్క ఆడియో క్యాసెట్లు తయారు చేయబడ్డాయి. ఆ క్యాసెట్లు జన్మభూమి దేవాలయం పరాశ్రమ్ ప్రతి ఇంటికి చేరుకుంది. నరేంద్ర మోదీ ప్రసంగాన్ని పదే పదే వినేవారు. దానితో స్ఫూర్తి పొంది ఆలయ ఉద్యమంలో చేరి ఆర్ఎస్ఎస్ లో చేరారు. నరేంద్ర మోదీ స్వచ్ఛంద సేవకుడిగా రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మోదీ దృష్టి చాలా స్పష్టంగా ఉండేది. ఎట్టి పరిస్థితిలో అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ఠ చేయాలి. ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ ఈ ఉద్యమం వైపు అడుగులు వేయించాలి. ఈ ఒక్క నిబద్ధత, ఈ ఒక్క ఆలోచనే ఆయన అడుగులు ముందుకు పడ్డానికి, ఈ రోజు కల సాకారమయ్యి సువర్ణాక్షరాలతో లిఖించుకోబడ్డానికి కారణంగా మారాయి. అనేక యాత్రలు నిర్వహించబడ్డాయి. సొంత రాష్ట్రం గుజరాత్ లో నరేంద్ర మోదీ రామమందిర ఉద్యమానికి ప్రధాన ఉత్ప్రేరకంగా మారారు. ఉద్యమం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇండియా టుడేలో మే 31, 1986లో ఇలా రాయబడింది: రాష్ట్రంలోని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇటీవలే ఇంటింటికి కార్యక్రమం పూర్తి చేశారు. దాదాపు 900 గ్రామాలలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లారు.
55 లక్షల మందిని కలిశారు. అహ్మదాబాద్ RSS చీఫ్ నరేంద్ర మోదీగా సంతోషిస్తున్నాను. ఇది నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతిపాదిత రామ మందిరం కోసం రాష్ట్రంలో ఆయన జరిపిన ఉద్యమం అని. అయితే ఈ ఉద్యమ సమయంలో వేలాది మంది ఇటుకలను ఇచ్చారు. 1989లో ఇలా ఇటుకలన్నిటినీ సేకరించారు. ఇక ఇలా రామ మందిర ఆకాంక్ష అంటే ఏదో ఒక రూపంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అనే ఆకాంక్షకు తొలి అడుగు పడింది అని చెప్పొచ్చు. సాధన పత్రిక జనాల్లోకి చేరింది. అందులో ఒక వ్యాసం రాశాడు. రామమందిర నిర్మాణం యొక్క ప్రాముఖ్యత వెనుక కారణం, రామమందిర ఉద్యమం పట్ల దృక్కోణం రాశారు. జాతీయ చైతన్యాన్ని మేల్కొల్పడానికి, భారతదేశాన్ని ఏకం చేయడానికి, రామశీల గురించి, అది ఈరోజు జాతీయ చైతన్యాన్ని మేల్కొల్పడానికి, భారతదేశాన్ని ఏకం చేయడానికి రామశిల యొక్క ప్రాముఖ్యత గురించి. ఈరోజు జాతీయ చైతన్యానికి చిహ్నంగా మారిందది. సమస్యను వ్యతిరేకించే వారికి అసౌకర్యంగా అనిపించొచ్చు, కానీ రామ్శీల రామ్ యొక్క ప్రాముఖ్యతను అనుభవించే వారికి ఆనందాన్నిస్తుంది. ఇది ఆలయ నిర్మాణానికి లక్ష్యాలకు మించింది. ప్రజల హృదయాల విశ్వాసం సరిగ్గా అలానే మారింది. అది ఎలా అంటే, లోక్మాన్య తిలక్ గణేశోత్సవం స్వతంత్ర ఉద్యమ సమయంలో ఎలాగైతే పనిచేసిందో అలా, జాతీయ స్పృహను ఎలాగైతే మేల్కొల్పిందో అలా, మహాత్మా గాంధీ యొక్క చెరకాకు ఆర్థిక సహాయాన్ని మించిపోయింది ఆ రోజు లోకమాన్య తిలక్ చేసిన స్వతంత్ర ఉద్యమం, స్వయం పాలన ద్వారా దేశభక్తి. అలానే 5వ దశాబ్దంలో రామశీల జాతీయ చైతన్యం భవిష్యత్తుకు మూల స్తంభాలుగా మారింది. అఖండ భారతదేశం సృష్టించడానికి భారతదేశ చిహ్నాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది అనేది మోడీ ఆలోచన. ఇక రామ జన్మభూమి పునర్నిర్మాణం ఐక్యతతో తులసీదాస్ సందేశానికి ప్రతీకగా మారాయి. దీన్ని 1989 ఇండిపెండెంట్ లో కంపోజ్ చేసినట్టుగా చెప్తూ ఉంటారు. భారతదేశ చరిత్రలో చాలా ముఖ్యమైన సంఘటన. నరేంద్ర మోదీ ఒక ప్రతిష్టాత్మకమైన మరియు శక్తివంతమైన వాదన సాధన అనే పత్రికలో తన కలం పేరుతో రాశారు. అనుపం తన కలం పేరుగా మారింది. రామ్ మందిర్ శిలాన్యాస్తో పాటు 9 వ్యాసాలను రాశారు. హిందూ చైతన్య చరిత్రలో నవంబర్ 10, 1989 అయోధ్యలో భారీ స్మారకం ఏర్పాటైంది. రామ్ శంకుస్థాపన వేడుక తన కళ్ళతోనే ప్రపంచం మొత్తం దృష్టి సారిస్తుందని చెప్పారు. అయోధ్య శంకుస్థాపన ఘటనపైనే కేంద్రీకృతమైందని, సాంస్కృతిక స్వేచ్ఛ యొక్క విజయం యొక్క వేడుక, సంఘ శక్తి కలియుగ ప్రభావానికి ప్రతీక. అంటే కలియుగంలో RSS ఐక్యతా శక్తి, నరేంద్ర మోదీ స్వచ్ఛంద సేవకుడిగా లక్షలాది మంది దేశ ప్రజలను రామ ఉద్యమంతో అనుసంధానం చేయడం గణనీయమైన కృషిగా మారింది. శ్రీరామ జన్మభూమి గౌరవం మరియు ఆత్మగౌరవం, అయోధ్య ఆలోచనలు భారతదేశంలోని 3 నుంచి 4 లక్షల మందితో పాటు ఒక గ్రామానికి పంపిణీ చేస్తే, అది ప్రజలకు చేరితే లక్షలాది మందిలో ఒకరో ఇద్దరో ప్రజల గుండెల్లో చైతన్యం కలుగుతుంది అని చెప్పారు. అంతేకాదు, నరేంద్ర మోదీని ఒక పౌరుడిగా, ఒక వ్యక్తిగా, ఒక భక్తునిగా, ఒక దేశభక్తునిగా మాత్రమే చూడాలి, రాజకీయంగా, పార్టీ పరంగా కాదు. ఇది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర మహాసచివ్ చంపత్ రాయ్ చేసిన వ్యాఖ్య. ఇక రెండో అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. నరేంద్ర మోదీ బీజేపీ నాయకుడిగా రామ మందిర నిర్మాణం కోసం ఆయన చేసిన సహకారం. 1980లలో RSS ప్రచారకర్తగా ఉన్న సమయంలోనే నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తల్లో ఒకరుగా ఉన్నారు. ఇక గుజరాత్ లోని రామ మందిర ఉద్యమం యొక్క ప్రముఖ చోదక శక్తిగా కూడా నరేంద్ర మోదీ పనిచేశారు. ఆ తర్వాత 1989లో గుజరాత్ యూనిట్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు నరేంద్ర మోదీ. 1990లో జాతీయ ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. ఆయన పార్టీలో పదోన్నతి పొందారు. రామమందిరం బాధ్యతలు ఉద్యమంలోనూ తనదైన పాత్రను పోషించారు. రామమందిర ఉద్యమాన్ని కొనసాగించండి, శ్రీరాములు సహకారం అందించారు. జన్మభూమి ఆలయం మరియు దానికి సంబంధించిన ఉద్యమం అతని అంకితా భావం మరియు నిబద్ధత, ముఖ్యంగా దేశం పట్ల ఆయనకున్న అంకిత భావం అద్వితీయమైనదిగా చెప్పుకోవచ్చు. మోదీ నిబద్ధతకు ఒక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను. 1990 సెప్టెంబర్ 12న సోమనాథ్ నుంచి అయోధ్య వరకు లాల్ కృష్ణ అద్వానీ రథయాత్రను చేశారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ రథయాత్రకు సంబంధించి ప్రారంభించింది నరేంద్ర మోదీ అని ఎంతమందికి తెలుసు? అంతేకాదు, ఈ రథయాత్రకు సంబంధించిన పూర్తి నిర్వహణ బాధ్యతను నరేంద్ర మోదీ భుజాల మీదే మోశారు అనే సంగతి ఎంతమందికి అవగతమైంది?
గుజరాత్ చరణ్ యాత్రలో రథం, నవరాత్రులలో రథ సారథి అయ్యాడు. మొత్తం రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన చేపట్టారు. గుజరాత్లోని 600 గ్రామాలను సందర్శించారు. నవరాత్రి ఉపవాస సమయంలో మోదీ నీరు మాత్రమే తాగేవారు. రథయాత్ర కొనసాగుతున్నప్పుడు గుజరాత్ ఫీజ్ ఆర్గనైజేషన్ లో ఉండేవారు. 23వ ఏట 1990 అక్టోబర్లో బీహార్లోని నవస్తీపూర్లో అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం రథయాత్రను మరియు అద్వానీని నిలిపివేశారు. అంతేకాదు నరేంద్ర మోదీని నిర్బంధించారు. అద్వానీజీ విధేయతకు ఒక చిన్న నిదర్శనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మోదీని అదుపులోకి తీసుకున్నప్పుడు 1991లో ఆయన పక్కనే విశ్వ హిందూ పరిషత్ నిలిచింది. అయోధ్యలో రామమందిర ఉద్యమాన్ని మండలి నిలిపివేసింది. మద్దతుగా ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలోని బోట్ క్లబ్ లో దేశవ్యాప్తంగా ఈ ర్యాలీ నిర్వహించబడింది. సెయింట్ ఆధ్యాత్మిక నాయకుడు మరియు సామాన్యుడు ఆ సమయంలో శ్రీరాముని పేరుతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి ఉద్యమ కార్యకర్త నరేంద్ర మోదీ చిత్రాలను మనం స్క్రీన్ మీద చూడొచ్చు. మురళీ మనోహర్ జోషిని మోడీ మొట్టమొదటిసారి 1992 జనవరి 26న కలిశారు. కాశ్మీర్లో మురళీ మనోహర్ జోషి నరేంద్ర మోదీ లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఐక్యతను చాటి చెప్పారు. అంతేకాదు జనవరి 14న నరేంద్ర మోదీ అయోధ్యకు వెళ్లారు. అక్కడ రాముని వారిని దర్శించుకున్నారు. ఆ క్షణంలో చిన్న గుడారానికే పరిమితమై ఉండేది అయోధ్య రాముల వారి మందిరం. అది చూసిన తర్వాతే మోదీ నిర్ణయించుకున్నారు, నేను అయోధ్యకు మళ్ళీ వస్తాను. కానీ అది రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఒక నిర్ణయం వచ్చిన తరువాత మాత్రమే అనేది. ఆ సంకల్పమే, ఆ రోజు తీసుకున్న సంకల్పమే ఈరోజు జనవరి 22న ప్రపంచమే అబ్బురపరిచే విధంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగి రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరగబోవడానికి కారణంగా మారింది. మన సంకల్పం గట్టిదైతే, ఆ సంకల్పానికి దైవుడి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా సఫలీకృతం అవుతాము అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. 1992 నుంచి ఆయన దృఢంగా నిశ్చయించుకున్న సంకల్పం రామ మందిరం కోసం సుప్రీంకోర్టు తీర్పు వరకు ఆగలేదు. 2019 నవంబర్ 9 వరకు మోదీ అయోధ్యకు వెళ్లలేదు. సంకల్పం నెరవేరి తీర్మానం సాధించిన తర్వాత మాత్రమే ఆగస్టు 5, 2020న మోదీజీ భగవాన్ శ్రీరాముడికి అయోధ్యలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన పునాది రాయిని వేశారు. జమ్మూ కాశ్మీర్ యూనిట్ అధికారిక లెటర్ హెడ్ లో నరేంద్ర మోదీ రామ్ అని రాసుకున్నారు. ఆలయ నిర్మాణ ప్రచారాన్ని బలోపేతం చేయండి. 1993 ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఆలయ నిర్మాణానికి మద్దతుగా సంతకాలు సేకరించారు. ప్రచారంలో చురుకైన పాత్ర పోషించారు. వందల సంఖ్యలో సంతకాలు చేశారు. ఆయన నేతృత్వంలో గ్రామాల్లో పర్యటించారు. దాదాపు 10 కోట్ల మంది సంతకాలు సేకరించారు. సంతకాల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. రామమందిర ఉద్యమంలో పాల్గొనడం మోడీని ఒక ప్రముఖ వ్యక్తిగా నిలబెట్టింది అనడంలో అతిశయోక్తి లేదు. రామమందిర నిర్మాణం కోసం ఆయన చురుగ్గా పాల్గొంది భారతదేశంలో మాత్రమే అనుకుంటే అది తప్పే. భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా రామమందిర నిర్మాణం కోసం ఈయన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1989 మారిషస్ వెళ్ళినప్పుడు ఆయన చాలా ఫేమస్ అయ్యారు. మొఖా అంతర్జాతీయ రామాయణ సదస్సుకు హాజరు కావాలి అని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపించారు. ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళిన ఆయన చేసిన ప్రసంగం ఏదైతే ఉందో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆకట్టుకుంది. ఏ మేరకు అంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది అని తెలవగానే జనవరి 22వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ, రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది అని తెలవగానే ఇదే మారిషస్ లో 2 గంటల పని సమయానికి విరామం ఇచ్చారు. ఆ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని లైవ్ లో చూడండి. ఆ 2 అవర్స్ మీకు సడలింపిస్తున్నాము అని. అంటే ఈయన ప్రసంగం అక్కడ వాళ్ళని ఎంత ప్రభావితం చేసింది అనేది చెప్పొచ్చు. ఈరోజు భారతదేశమే కాదు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఇలా విదేశాల్లో కూడా పని సమయానికి సడలింపు ఇచ్చి మరి రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నారు స్క్రీన్స్ ముందు. ఎంత గొప్ప విషయం కదా. 2001లో నరేంద్ర మోదీ చెరగని ముద్ర వేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న రామమందిరం విషయంలో ముందుకు సాగుతూనే ఉన్నారు. రామమందిర నిర్మాణానికి మద్దతు పలికారు. ఈ ఆలయం జాతీయ సమైక్యతను పెంపొందిస్తుందన్న ఆలోచన పౌరులకు సాధికారత కల్పించడంలో
సమానత్వం అనే సందేశాన్ని పంచేందుకు దోహదపడింది. ఇక మూడవది, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం చేసిన కృషి గురించి మాట్లాడుకోవాలి. 2014 ఎన్నికలకు ముందే, లోక్సభ ఎన్నికలకు ముందే నిబద్ధత కలిగిన నాయకుడైన నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. అంతేకాదు, ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేస్తామనే హామీ ఇచ్చింది. రామ మందిరం అయోధ్యలోని రామ జన్మభూమిపై ఉంది. అది అక్కడే ఉండేలా ప్రయత్నిస్తాం. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తాం. ఇది మోదీ చెప్పిన వ్యాఖ్య. ఏళ్ల తరబడి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. వివాదానికి పరిష్కారం అంత సులువు కాదు. 2018-19లో సుప్రీంకోర్టు ఈ కేసుని ఖరారు చేసింది. ఇక రెండవ సెషన్ తర్వాత సాధారణ విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఎన్నో అడ్డంకులు. ఆ అడ్డంకులలో అతి పెద్ద సవాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు హిందీలో రాసిన 1.5 లక్షల పత్రాలున్నాయి. ఇంగ్లీష్, ఉర్దూ, అరబిక్, పార్షియన్ ఇలా అనేక భాషలలో పత్రాలు లభించాయి. వీటన్నిటినీ అనువదించటం ఒక అతి పెద్ద సవాల్గా మారింది. పత్రాలన్నిటినీ ఒకే భాషలోకి అనువదించారు. అప్పుడు ప్రధానిగా మోదీ అందరికీ ఆమోదయోగ్యంగా వెళ్లాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ సహాయంతో ఈ కష్టమైన పనిని 6 నెలల్లో పూర్తి చేశారు. కోర్టు లోపల అవసరమైన అన్ని పత్రాలను పూర్తి చేశారు. ఈ సాక్ష్యాల ఆధారంగా మరియు అనువాదంపై కోర్టు అంగీకారం తెలిపింది. ఇక వీటి ఆధారంగానే సుప్రీంకోర్టు ఫాస్ట్ ట్రాక్ విచారణ ఆగస్టు 2019లో ప్రారంభమైంది. అయితే చివరిగా 2019 నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు బెంచ్ ఏకగ్రీవ తీర్మానాన్ని చేసింది. అది అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని. ఆలయ నిర్మాణం కోసం సుప్రీంకోర్టు నిర్ణయించారు. కానీ మసీదు కోసం 5 ఎకరాల భూమిని ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అయితే దీనిని అందరూ అంగీకరించారు. శ్రీరాముడి జన్మస్థలాన్ని తిరిగి పొందేందుకు చేసిన యుద్ధం చివరి దశకు చేరుకుంది. మొదటి అడుగుగా ఫిబ్రవరి 2020లో పీఎం మోదీ ప్రభుత్వం లోక్సభలో మోదీ ప్రకటించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం మరియు ఇతర సంబంధిత సమస్యలను తీర్చడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మసీదు తీర్మానం ఆమోదించబడింది. ముస్లిం పక్షం నిర్మాణం కోసం భూమిని పొందాలి. బదిలీని నిర్ధారించడానికి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది. ఎలాంటి అడ్డంకులు, గందరగోళం లేకుండా చూసుకున్నారు. అయోధ్యలో మరే ఇతర సమస్య తలెత్తకూడదు. రామభక్తుల కోసం గొప్ప రామ మందిరం మరియు ముస్లిం సమాజం కోసం మసీదు నిర్మాణం. 5 ఏళ్ల నాటి రామ మందిర ఉద్యమం మరియు రామ మందిర నిర్మాణం కోసం 2020 ఆగస్టు 5న శంకుస్థాపన చేశారు. ఇక రాముడి ఆలయ నిర్మాణ పనులు తరతరాలుగా ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రకాంత్కు అప్పగించారు. చంద్రకాంత్ వాస్తు శాస్త్రంలో కూడా నిపుణులు. ఈ ఆలయానికి 13-14 తరాల నుంచి వాస్తు శిల్పిగా పనిచేస్తున్న వారే పనిచేశారు. అటువంటి వంశం నుంచి వచ్చిన చంద్రకాంత్ ఈ ఆలయానికి సంబంధించిన చిత్రాన్ని రూపొందించారు. అంతేకాదు, ఈయన వంశం వాళ్ళు సోమనాథ్ ఆలయాన్ని చిత్రీకరించారు. అహ్మదాబాద్లోని అక్షరధామ్ను, అలాగే అంబాజీ ఆలయాన్ని, ఇలా రాతి ఆలయ నిర్మాణం యొక్క నిర్మాణాన్ని చిత్రీకరించడంలో ఈ కుటుంబం సిద్ధహస్తులు. రామ్లల్లా జీవితం గుడిలో కేంద్రీకృతమైంది. ప్రతిష్టకు ముందు ప్రధాని మోదీ 11,000 కోట్ల రూపాయలు అన్నారు. అంతకంటే విలువైన ప్రాజెక్టులు ప్రధాని మోదీ ప్రారంభించి శంకుస్థాపన చేశారు. పౌర సరఫరాలను పునరుద్ధరించడం, అయోధ్యలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలే లక్ష్యంగా అభివృద్ధి కోసం ఫ్రేమ్వర్క్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు నరేంద్ర మోదీ. అంతర్జాతీయ స్థాయికి అయోధ్యను తీసుకెళ్లడంలో మోదీ కృషి మరువలేనిది, అభినందనీయమైనది. రైల్వే స్టేషన్, విమానాశ్రయం పునరుద్ధరణ, అలాగే కొత్తగా అమృత్ భారత్ గ్రీన్ రైళ్లు, 6 కొత్త వందే భారత్ రైళ్లకు జెండా ఊపి ప్రారంభించారు. 50 కోట్ల వ్యయంతో 14వ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశ టెర్మినల్ పూర్తయింది. ఈ భవనం 6,500 చదరపు మీటర్లో విస్తరించి ఉంది. సుమారు 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. టెర్మినల్ లార్డ్ శ్రీరామ దేవాలయం యొక్క బాహ్య నిర్మాణం లోపల భాగంలో క్రాప్ యొక్క వైభవాన్ని చూపుతుంది. భగవాన్ శ్రీరాముని జీవితాన్ని వర్ణించే భాగం వాలిని స్థానిక కళతో అలంకరించారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో అయోధ్యధామ్ రైల్వే జంక్షన్ మొదటి దశకు 240 కోట్లు ఖర్చు చేయనున్నారు. అయోధ్యలో రాముడి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రామ మార్గం, ధర్మ మార్గం, జన్మభూమి మార్గం, అయోధ్య మార్గం ఇలా 4 విశాలమైన మరియు అందమైన రోడ్ల నిర్మాణానికి సంబంధించి జనవరి 22, 2024న ప్లాన్ కూడా చేస్తున్నారు. రామ మందిరంలో రామ్లల్లా జీవిత దీక్ష, అలాగే అనేక పరిసర మౌలిక సదుపాయాలు దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చేలా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. రామ్లల్లా విగ్రహం జనవరి 22న ప్రతిష్ఠ కానుంది. ఈ సందర్భంగా మరింత ఘనంగా చేయడానికి టాస్క్లను పూర్తి చేయాలని సందేశాన్నిచ్చారు. జనవరి 14 నుండి జనవరి 22 వరకు దేశవ్యాప్తంగా దేవాలయాల పరిశుభ్రత, అలాగే ప్రతి ఇంటిలో 5 దీపాలను వెలిగించడం, శ్రీరామ మంత్ర జపం చేయడం ఇలా తాను పాటిస్తూ దేశ ప్రజలందరికీ పిలుపునిచ్చారు నరేంద్ర మోదీ. मैं पूरे देश के 140 करोड़ देशवासियों को अयोध्या की इस पवित्र भूमि से प्रार्थना कर रहा हूं। अयोध्या की प्रभु राम की नगरी से प्रार्थना कर रहा हूं। मैं 140 करोड़ देशवासियों को हाथ जोड़ करके प्रार्थना कर रहा हूं कि आप 22 जनवरी को जब अयोध्या में प्रभु राम विराजमान हो, अपने घरों में भी श्री राम ज्योति जलाएं, दीपावली मनाएं। రామ మందిరంలో మోడీ చేసిన కృషి, తీసుకున్న సంకల్పం, ముందుకు వెళ్లిన తీరు భవ్య రామ మందిరాన్ని నిర్మించడానికి ఈ రోజు కారణమైంది. ఈ భవ్య రామ మందిరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఆలయాలకు సంబంధించి ఎక్కడైతే భక్తుల తాకిడి పెరుగుతుందో ఆ ఆలయాలు ఎప్పుడు కూడా విరాజిల్లుతూనే ఉంటాయి. అది మనందరి బాధ్యత. రామాయణంలో రాముడికి ఉడతలు సహాయం చేసినట్టుగా ఈరోజు యావత్ ధర్మాన్ని నమ్మిన వారంతా కూడా అయోధ్య రామ మందిరానికి సంబంధించి పూర్తి బాధ్యతలను తీసుకొని ఉడతా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అలా ప్రతి ఒక్కరూ ఉడతా సహాయం చేయబట్టే ఈ రోజు భవ్య రామ మందిరం ప్రపంచం అబ్బురపరిచే విధంగా నిర్మించుకోగలిగాం. ధర్మాన్ని కాపాడటంలో భారతీయులు ఎప్పుడూ ముందే ఉంటారు. ఆ ముందు ఉంటారని మరొక్కసారి రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ద్వారా రుజువైంది. నరేంద్ర మోదీ ఏదైతే సంకల్పాన్ని చేశారో ఆ సంకల్పం మళ్ళీ నేను అయోధ్యలోకి అడుగు పెడితే ఆలయ నిర్మాణానికి సంబంధించి ఒక నిర్ణయం వచ్చిన రోజే. ఇలా నరేంద్ర మోదీతో పాటు అనేక మంది సంకల్పం తీసుకున్నారు, అనేక మంది ప్రాణత్యాగం చేశారు, అనేక మంది జీవిత త్యాగం చేశారు. కానీ ఈరోజు మనందరం సంకల్పం చేసుకోవాలి. భవ్య రామ మందిర భవిష్యత్ అంతా కూడా బంగారుమయంగా ఉండేలాగా మేమంతా ఆలయ అభివృద్ధిలో, ధర్మ రక్షణలో, రామరాజ్య స్థాపనలో భాగస్వామ్యులమవుతామని. జై శ్రీరామ్.